ఏపీ హైకోర్టు మరోసారి కూటమి ప్రభుత్వం మీద ఏపీ పోలీసుల మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థకి కూటమి ప్రభుత్వానికి అవమానం అనేసి చెప్పుకోవాలి. పోలీసుల తీరు మీద హైకోర్టు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చాంశమైంది. ఈ వ్యాఖ్యలు కూటమి సర్కారుకి అవమానం అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు రాజగురువు పత్రిక హైకోర్టు ఘాట్ కామెంట్స్ను అచ్చేయడానికి భయపడింది. అంటే ఏపీ హైకోర్టు ఏ విధంగా స్పందించిందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే, మాజీ మంత్రి కొడాలి నాని గారి మీద 2021లో కేసు నమోదైతే ఇప్పుడు విచారించడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొడాలి నాని గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అనేక కేసులు పెట్టారు. అయితే న్యాయస్థానాల్లో ఆయనకు భారీ ఊరట పొందుతూ వస్తుంది. జైలుకి వెళ్లకుండా తనను తాను నాని గారు కాపాడుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి విచారించి జైలుకు పంపడానికి కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు కూడా వేసింది. పాపం ముందడుగులు పడలే. ఇటువంటి టైంలో కొడాలి నాని గారు ఎప్పట్లాగే మళ్ళీ ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం, ఈ కేసు విచారణలో భాగంగా హైకోర్టు తీవ్రంగా స్పందించడం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉల్లంఘిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పేసి గౌరవ ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి పోలీసులారా, దాన్ని పాటించడం లేదు మీరు అని చెప్పేసి పోలీస్ వ్యవస్థకు సీరియస్గానే వార్నింగ్ ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఉండాలని అనుకుంటున్నారా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏపీ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు. రాష్ట్రం రావణ కాష్టంగా ఉండాలని చెప్పేసి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వాలు అనుకుంటున్నాయా? శాంతి సామరస్యం అవసరం లేదని పోలీసులు భావిస్తున్నారా? పోలీసులు ఏం చేస్తున్నా అడిగేవారు లేరని చెప్పేసి అనుకుంటున్నారా? లేకపోతే మీరే తెలివైన వాళ్ళనేసి అనుకుంటున్నారా అనేసి న్యాయస్థానం ప్రశ్నించడం, పోలీస్ శాఖతో ప్రభుత్వాలు ఆడిస్తున్నటువంటి ఏదైతే ఈ పోస్ట్ మ్యాన్ లాగా ఏ విధంగా అయితే ఆడిస్తున్నారో ప్రభుత్వానికి కూడా ఇది చిన్నతనమే అనేసి ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. పోలీసులు కలెక్టర్కి గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించిందంటే ఎంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మేము లైట్ తీసుకోకూడదు కూడా, మీ సంగతి మేము తెలుస్తామని చెప్పేసి చాలా సీరియస్గానే చాలా ఘాటుగానే స్పందించింది. పాలన ఏ తీరులో సాగుతున్నదో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన అర్థం చేసుకోవడానికి తాజాగా హైకోర్టు చేసినటువంటి ఘాట్ కామెంట్సే మనం కూడా పరిశీలన చేస్తే అర్థమవుతుంది. మాజీ మంత్రి కొడాలి నాని గారి మీద ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ జారీ చేసినటువంటి జీవో, కలెక్టర్ గారు ఇచ్చేటువంటి ప్రొసీడింగ్స్, వీటన్నిటిని కూడా నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సిఆర్పిసి సెక్షన్ 468 ప్రకారం 3 ఏళ్లలోపు శిక్షలు వీలున్న కేసుల్లో 3 ఏళ్ల తర్వాత దాఖలు చేసినటువంటి ఛార్జెస్ షీట్ను కాగ్నిజెన్స్లోకి తీసుకోవడం మీద నిషేధం ఉందని చెప్పేసి న్యాయస్థానం ఒకసారి గుర్తు చేస్తూ 2021 ఫిబ్రవరిలో ఘటన జరిగితే 2026 జూన్లో ప్రాసిక్యూషన్కి ఎలా అనుమతిస్తారని చెప్పేసి ఏపీ హైకోర్టు కలెక్టర్ గారికి అదేవిధంగా హోంశాఖకి వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా హోంశాఖ తరఫున వాదనలు వినిపించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ఎవరైతే ఉన్నారో మహానుభావుడు, ఆయన మీద న్యాయస్థానం తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేసింది. జీపీ ఉన్నది పోలీసులు చెప్పిన విషయాలను కోర్టుకి చెప్పడానికి కాదు అని చెప్పేసి న్యాయస్థానం ఒకసారి గుర్తు చేసింది. అదేవిధంగా ఇంకొక మాట అనేది, అలాగే ప్రభుత్వానికి పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేయవద్దు అని చెప్పేసి కూడా హితవు పలికింది జీపీ గారి మీద. ఇటీవల కాలంలో ప్రభుత్వం పోలీసుల తీరు మీద న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం తప్పుల మీద తప్పుల్ని కొనసాగిస్తుంది. పౌర సమాజాన్ని ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది.
ఇన్ని చీవాట్లు పెట్టినా కానీ, ఎంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చినా కానీ వ్యవస్థలో, ప్రభుత్వాల్లో మార్పు రాలేదు అంటే వీరు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో, ఎంత కఠినంగా ముందుకు వెళ్తున్నారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి రాజ్యాంగంతో సంబంధం లేదు, కోర్టులన్నా భయం లేదు. మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం, మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళడమే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి అయితేనేమి, అదేవిధంగా డీసీఎం అయితేనేమి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ అయితేనేమి, వాళ్ళ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.